మరి గత వారం ధ్యానించిన చిన్న వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనాన్ని ధ్యాన భాగంగా తీసుకుందాం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మరచిపోడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్యం కొరకు బిడ్డ విజయ మన మధ్యలో ఉంది, మనలో ప్రార్థన నడిపిస్తుంది. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి చదవబడ్డ వాక్యము ద్వితీయోపదేశ కాండం 4వ అధ్యాయం 31వ వచనము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చెయ్యి విడువడు, నిన్ను నాశనము చేయడు. తాను నీ పితరులతో ప్రమాణము చేసిన నిబంధనను మర్చిపోడు. మన దేవుడు ఎలాంటి దేవుడు అనేటువంటి విషయాన్ని 3 భాగాలుగా మనము ధ్యానం చేద్దాం. మొదటిది, నీ దేవుడు కనికరము గల దేవుడు. నీ దేవుడు కనికరము గల దేవుడు. ప్రియమైనటువంటి వారలారా, మానవ జీవితములో అనేకమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నప్పుడు మనల్ని ఆదరించేవారు, మనల్ని ప్రేమించేవారు, మనకు సహాయం చేసేవారు దూరమైనప్పుడు ఎన్నో సందర్భాలలో మనం కృంగిపోతాం, బలహీనపడతాం. అయ్యో, నాకంటూ ఈ లోకంలో ఎవరు లేరు కదా నన్ను ఆదరించడానికి, నన్ను ధైర్యపరచడానికి, నన్ను ప్రేమించడానికి మరి అనుకొని చాలా సందర్భాలలో మనం బాధపడుతూ ఉంటాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ దేవుడు కనికరము గల దేవుడు. చూడండి, కనికరం ఎప్పుడు పనికి వస్తుంది అని అంటే, దయచేసి గమనించండి. ఒక వ్యక్తికి సహాయం చేసేవారు లేనప్పుడు, తానొక్కడే శ్రమను అనుభవిస్తూ, సహాయం కొరకు ఎదురు చూస్తూ, దిక్కు దశ లేనటువంటి స్థితిలో ఉన్నప్పుడు, మరి అచేతనమైన స్థితిలో అతడు బాధపడుతున్నప్పుడు వారి మీద కనికరపడతాము, జాలి పడతాం. వ్యాధిలో బాధపడుతూ తట్టుకోలేనటువంటి బాధలో ఉన్నటువంటి వ్యక్తి మీద అల్లాడిపోతున్నప్పుడు మనం ఏం చేస్తామంటే వారి మీద జాలి పడతాం. మన దేవుడు కూడా ఎలాంటి వాడంటే, మనము శ్రమ పడుతున్నప్పుడు, బాధపడుతున్నప్పుడు, భయంకరమైన పరిస్థితుల గుండా నడిపించబడుతున్నప్పుడు మన మీద కనికరపడేటువంటి దేవుడు. నాకెవ్వరూ లేరు, నాకు సహాయం చేసే నాదుడు లేడని నువ్వు తలస్తున్నటువంటి సమయంలో నీ ఎడల జాలిపడి, కనికరపడి, దయచూపి నీ మీద కనికర సంపన్నుడుగా దిగి వచ్చేటువంటి దేవుడై ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకో ఒక 2-3 విషయాలను జ్ఞాపకం చేసుకుందాం. దేవునికి స్తోత్రము. మరి లూకాసు వార్త 7వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం. లూకాసు వార్త 7వ అధ్యాయం 13వ వచనం. ప్రభువు ఆమెను చూచి ఆమె యందు కనికరపడి ఏడవవద్దని ఆమెతో చెప్పి దగ్గరకు వచ్చి పాడెను ముట్టగా మోయుచున్నవారు నిలిచిరి. ప్రియమైనటువంటి వారలారా, ఒకరోజు ఒక విధవరాలు వృద్ధాప్యంలో ఉన్నది. ఆమెకు ఏ సహాయము లేదు. నాయిన గ్రామంలో ఒక పేద విధవరాలు తన కుమారుని పొడగొట్టుకున్నది. తన భర్త లేడు. యవన దశలో తన భర్త చనిపోయాడు. వృద్ధాప్యంలో కని పెంచినటువంటి యవనస్తుడైన కుమారుడు చనిపోయాడు. ఆమెకే ఆధారము లేదు. ఆ సమయంలో ఆమె ఎంతో భయంకరంగా ఏడుస్తున్నటువంటి సమయం. అయితే ఆ నాయను గ్రామంలో ఆ కుమారుని తీసుకొని వెళుతున్నారు సమాధి కార్యక్రమం చేయడానికి. అయితే ఆ నాయన గ్రామం కూడా ఆ కుమారుని తీసుకొని వెళుతున్నప్పుడు ఆ బయట నుంచి వెళ్ళి
ఒక గుంపు వస్తున్నది. ఆ గుంపు ఏంటంటే యేసు ప్రభు తన శిష్యులు కొంతమంది మనుషులతో ఆ గుంపు లోపలికి వస్తుంది. అది జీవపు గుంపు. లోపల ఉన్నటువంటి నాయను గ్రామంలో ఉన్నటువంటి వీరంతా కూడా మరణపు ఊరేగింపుతో వాళ్ళు వెళుతూ ఉన్నారు. ఈ ఇద్దరు కూడా ఆ నాయను గ్రామం యొక్క గవిని దగ్గర కలుసుకున్న సందర్భం లోపల జరిగిన ఆ పరిస్థితి ఏంటి అని అంటే, ఆ విధవరాలు పాడ ముందు వెళుతుంది, అంతవరకు వెనుకుండి ఏడుస్తున్నది. ఆ వెనుకుండి ఏడ్చేటువంటి ఆ విధవరాలు యేసు ప్రభు ఆ యొక్క గ్రామంలో ఎంటర్ అయ్యాడు. అప్పుడు ఆయన ఒక దృశ్యాన్ని చూశాడు. వెనక ఉన్నటువంటి ఆ విధవరాలు ముందుకొచ్చేసి పాడను ఆపి ఆమె ఈ రీతిగా ఏడుస్తుంది, బాబు, యవన దశలో నన్ను మీ తండ్రి వదిలిపెట్టి వెళ్ళాడు. నీవే సర్వస్వం అనుకొని పెంచి పెద్ద చేసి యవనస్తుని వరకు నిన్ను పోషించానయ్యా. అయితే ఇప్పుడు నీవు కూడా కనికరము లేకుండా నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయావు. ఈ వృద్ధాప్యంలో ఉన్న తల్లిని, ఈ చేతగానటువంటి స్థితిలో ఉన్నటువంటి తల్లిని నా చేతుల ద్వారా నీ చేతుల ద్వారా నా సమాధి చేస్తావనుకున్నాను, కానీ పెంచిన ఈ చేతుల ద్వారానే నిన్ను సమాధి చేయవలసి వస్తుందని చెప్పేసి నన్ను అనుకోలేదయ్యేనాడు అని చెప్పి, ఈ పేద బీద తల్లిని వదిలిపెట్టిపోవడానికి నీకు ఎలా మనసొప్పిందని చెప్పేసి ఆ పాడను పట్టుకొని ఆ తల్లి ఏడుస్తుంది. ఆ సీను లేక ఆ దృశ్యాన్ని యేసు ప్రభు చూశాడు. ఆయన దగ్గరికి వచ్చాడు, ఆ పాడను ముట్టినప్పుడు ఆమెతో అన్నాడు, అమ్మా, ఏడవవద్దు అన్నాడు. అంటే ఆమె బాధను, ఆమె వేదనను, ఆమె దుఃఖమును ఈ లోకంలో ఎవ్వరూ తీసివేయలేరు. కానీ యేసయ్య ఆమె యొక్క బాధంతా గుర్తించాడు, వచ్చేసి ఆ పాడను ముట్టగానే పాడె మోసే వాళ్ళు ఆగారు. ఆ కుమారునితో మాట్లాడుతుండు, చిన్నవాడా లెమ్ము అన్నాడు. లెమ్మనగానే ఆ చిన్నవాడు లేచినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఇక్కడ యేసు ప్రభు ఆమె మీద కనికరపడ్డాడు, ఆమె మీద జాలి చూపాడు, ఆమె మీద దయ చూపాడు. కనుక కనికరపడి చనిపోయినటువంటి కుమారుని, ఏ ఆధారము లేనటువంటి తల్లికి మరి యేసు ప్రభు ఆమె యొక్క పరిస్థితిని అర్థం చేసుకొని ఆయన వచ్చి ఆ పాడను ముట్టాడు, కనికరపడ్డాడు, జాలిపడ్డాడు, దయ చూపినట్టుగా చూస్తూ ఉంటున్నాము. కనుక మన దేవుడు భయంకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు, ఏ ఆధారము లేనప్పుడు, దిక్కు దశ తోసినటువంటి స్థితిలో ఉన్నప్పుడు మన మీద జాలి పడేటువంటి వాడు, కనికర పడేటువంటి వాడై ఉంటున్నట్టుగా మనం చూస్తుంటున్నాము. దేవునికి మహిమ కలుగును గాక. దయచేసి గమనించండి. మరి అదే రీతిగా మత్తయి రాసిన సువార్త మరి 15వ అధ్యాయం 32వ వచనం చూసుకుందాం. మత్తయి రాసిన సువార్త 15వ అధ్యాయం 32వ వచనం. అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్దనున్నారు. వారికి తిననేమియూ లేదు గనుక వారి మీద కనికరపడుచున్నాను. వారు మార్గములలో మూర్ఛపోవుదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నా మనస్సు లేదని వారితో చెప్పగా. దేవునికి స్తోత్రము. ఇక్కడ మరి యేసు ప్రభు కొండ మీద ప్రసంగంలోనైతేనేమో 14వ అధ్యాయంలోనైతేనేమో 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి ఆహారంగా పంచిపెట్టాడు. స్త్రీలు పిల్లలు కాక పురుషులే 5,000 మంది. ఈ 15వ అధ్యాయంలో ఇక్కడ 7 రొట్టెలు కొన్ని చేపలు. అయితే 3 రోజుల నుంచి వెళ్ళి యేసు ప్రభు యొక్క బోధ వింటున్నారు. అక్కడ 3 రోజుల నుంచి వాళ్ళకు తిండి లేదు. అక్కడ చక్కటి మాట ఉంది. 15వ అధ్యాయము 32వ వచనంలో, అంతటా యేసు తన శిష్యులను పిలిచి, ఈ జనులు నేటికి 3 దినముల నుండి నా యొద్ద ఉన్నారు. వారికి తినుటకేమీ లేదు గనుక వారి మీద కనికరము చూపుచున్నాను. వారు మార్గంలో మూర్ఛపోదురేమో అని వారిని ఉపవాసముతో పంపివేయుటకు నాకు మనసు లేదని వారితో చెప్పగా. 3 రోజుల నుంచి తిండి లేదు. మరి 3 రోజుల నుంచి వెళ్ళి వాళ్ళ లోకాన్ని మర్చిపోయారు, వాళ్ళ పరిస్థితులను మర్చిపోయారు, అన్నీ మర్చిపోయినట్టుగా చూస్తూ ఉంటున్నాం. మనం ఇక్కడ 1 గంట సేపు కూర్చుంటే
ఎన్నిసార్లు తిరుగుతామో, ఎన్నిసార్లు లేస్తామో, ఎన్నిసార్లు అక్కడిక్కడ ఆలోచిస్తామో. కానీ యేసు ప్రభు బోధ చేస్తున్నప్పుడు 3 దినములు అయిపోయింది. వాళ్ళు 3 దినములు తిండిని, నీళ్లను, నిద్రను అన్నీ మర్చిపోయి యేసు ప్రభు యొక్క బోధ వింటున్నారు. అక్కడ యేసయ్య చెప్తున్న మాట ఏంటంటే, వీళ్ళు 3 దినముల నుంచి వీరికి తిండి లేదు, బోధ వింటూ కూర్చున్నారు. వారిని పంపివేట న్యాయము కాదు మనకు. వారికి ఒకవేళ వారు మధ్యలో మూర్ఛపోయి పడిపోదురేమో తిండి లేకుండా, కనుక వారికి మనం భోజనం పెడదామని వారి మీద కనికర పడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. తిండి లేని వారి పట్ల, ఆరోగ్యం చెడిపోయిన వారి పట్ల, అప్పుల బాధల్లో కూరుకున్న వారి పట్ల, ఏమి చెయ్యాలో అర్థం కానటువంటి కుటుంబ పరిస్థితుల గుండా నడిపించబడుతున్నటువంటి ప్రతి ఒక్కరి మీద ఆయన కనికర పడేటువంటి దేవుడై ఉంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. జాలిపడేటువంటి దేవుడు. అందరూ నిన్ను మరుస్తారేమో, కానీ నీకు జన్మనిచ్చిన తండ్రి, నిన్ను పోషిస్తున్న తండ్రి, నిన్ను కాపాడడానికి, నిన్ను సంరక్షించడానికి, నిన్ను ఆదరించడానికి తల్లి మరిచిన, తండ్రి విడిచిన, నానుకున్నటువంటి వారు అందరూ దూరమైనప్పటికీ కూడా ఆయన మరువని విడువని దేవుడై ఉంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అందుకే వారు మూర్ఛపడిపోతారేమో అని చెప్పేసి దేవుడు కనికరించి, జాలిపడి మరి కనికరముతో వారికి ఆహారం ఏర్పాటు చేసినట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అంటే మన దేవుడు నిస్సహాయ స్థితిలో మనం ఉన్నప్పుడు, చేతగాని స్థితిలో ఉన్నప్పుడు, మనను మనము క్రమపరచుకోలేని స్థితిలో ఉన్నప్పుడు, మనను మనము బాగు చేసుకోలేని స్థితిలో ఉన్నప్పుడు మన ఎడల కనికరపడి మన దగ్గరికి దిగి వచ్చేటువంటి దేవుడై ఉంటున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవుని నామానికి స్తోత్రాలు. వాళ్ళు 3 దినముల నుంచి తిండి లేనటువంటి వారు కనుక వారి మీద కనికరపడ్డాడు. ఎందుకంటే వాళ్ళు మార్గ మధ్యములో పట వాళ్ళ గమ్యస్థానం చేరకుండా మధ్యలో సృహతప్పి పడిపోతారేమని చెప్పేసి వారి మీద కనికరపడి వారికి భోజనం పెట్టి పంపించినటువంటి దేవుడై ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. మరి కుమారుని, యవన దశలో ఉన్నటువంటి కుమారుని కోల్పోయినటువంటి ఆ విధవరాలి పట్ల కనికరము చూపి ఆమెను జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవుడై ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. అలాగే మనం చదువుదాము మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. మార్కు సువార్త 1వ అధ్యాయం 41వ వచనం. ఆయన కనికరపడి చెయ్యి చాపి వానిని ముట్టి నాకిష్టమే నీవు శుద్ధుడవు కమ్మని వానితో చెప్పాను. దేవుని నామానికి స్తోత్రం. ఒక కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చి వాడు అడుగుతున్న మాట ఏంటంటే, అయ్యా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చెయ్యి. నీకు ఇష్టమైతే, ఇందులో గొప్ప రహస్యం ఉన్నది. నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. ఎందుకంటే కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాడిని ఎవరైనా ముట్టుకుంటారా? చేతులన్నీ చెడిపోయాయి, చీము గారుతుంది, రక్తము గారుతుంది. అలాంటి వాడిని ఎవరైనా ముట్టగలరా? కుష్ఠవ్యాధి కలిగినటువంటి వారిని ఏం చేస్తారంటే, పాత నిబంధన కాలము లోపట కుష్ఠవ్యాధి వచ్చిందంటే వాడిని ఏమనేవాడంటే, వాడు పాపాత్ముడు అనేటువంటి వారు. దేవుని స్తోత్రం. వీడు ఏ పాపం చేశాడో కనుక వీనికి కుష్ఠవ్యాధి వచ్చింది అనేవారు. అంతేకాకుండా పాత నిబంధన కాలం లోపల కుష్ఠవ్యాధి వచ్చినటువంటి వారిని ఊరుకు బయట ఉంచేటువంటి వారు. ఈనాడు కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాళ్ళు మన మధ్యలో తిరుగుతున్నారు, కానీ ఆ రోజులు అలా లేదు. కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాడు సమాజమునకు దూరముగా ఉండాలి వాడు. అయితే ఒకరోజు యేసు ప్రభు యెరూషలేము వెళుతున్నప్పుడు 10 మంది కుష్ఠి రోగము కలిగినటువంటి వాళ్ళు తెల్లవారుజామున అడవిలో ఒంటరిగా, సరి అయిన వస్త్రాలు లేవు, సరి అయిన తిండి లేదు, వారు భయంకరమైన చలిలో పడుకున్నారు. తెల్లవారి వారు లేచి ఆ గ్రామానికి వెళ్ళి ఏదో కొంచెం అడుక్కొని తిందామన్నటువంటి స్థితిలో వాళ్ళు వెళుతున్న సందర్భంలో ఉదయకాలము యేసు ప్రభు మార్గం కూడా వెళ్తున్నారు. ఆ మార్గం కూడా వెళ్తున్నప్పుడు 10 మంది కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాళ్ళు యేసు ప్రభు దగ్గరికి వచ్చి, యేసయ్యా మమ్మల్ని కనికరించయ్యా అని చెప్పేసి వాళ్ళు చేతులు జోడించినప్పుడు యేసు ప్రభు ఏం చేసిందంటే వారి మీద కనికరపడి, వారి మీద జాలిపడి, అయ్యో
మనుషులు ఎంతో సుఖంగా సంతోషంగా గడుపుతున్నారు. వీళ్ళు మనుషులయ్యే పుట్టారు, కానీ వీళ్ళు సమాజమునకు దూరంగా ఉన్నారు. వీరికి తిండి లేదు, వీరికి బట్టలు లేవు, వీరిని మనుషులు చేర్చుకోరు. ఆ స్థితిని చూసి ఆయన వారి మీద జాలిపడి వారిని ముట్టి స్వస్థపరిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని స్తోత్రం. ఇక్కడ కుష్ఠవ్యాధి కలిగినటువంటి వాడు అంటున్నాడు, అయ్యా నీకు ఇష్టమైతే నన్నెవరు ముట్టుకోరు, నన్నెవరు దగ్గరికి తీయరు, నీకు ఇష్టమైతే ఈ భయంకరమైన దుర్గంధముతో ఉన్నటువంటి నన్ను నీకు ఇష్టమైతే ముట్టుమన్నప్పుడు యేసయ్య అంటాడు, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడవు కమ్ము అన్నప్పుడు ఆయన వాని మీద కనికరపడి జాలిపడి దయతో వానికి బాగు చేసినట్టుగా చూస్తూ ఉంటున్నాము. కనుక మన దేవుడు ఎలాంటి వాడంటే ఆయన కనికర సంపన్నుడు, ఆయన జాలిపడే దేవుడు. నువ్వు బాధపడుతున్నప్పుడు, వేదన పడుతున్నప్పుడు, శ్రమ పడుతున్నప్పుడు, నిందించబడుతున్నప్పుడు, అవమానపరచబడుతున్నప్పుడు నిన్ను విడిచిపెట్టే దేవుడు కాదు. నీ ఎడల జాలిపడేటువంటి దేవుడు, నీ ఎడల కనికరపడేటువంటి దేవుడు మొదటిగా. రెండవదిగా చూసినట్టయితే ఆయన నీ చెయ్యి విడువనటువంటి దేవుడు. ఆయన నీ చెయ్యి విడువనటువంటి దేవుడు. ఈ లోకములో మన వల్ల మేలు కలిగినప్పుడు, మన వల్ల ఇతరులకు లాభం ఉన్నప్పుడు అనేకులు మనల్ని ప్రేమిస్తారు. కానీ మన ఆరోగ్యం చెడిపోయినప్పుడు, మనం ఎందుకు పనికి రాకుండా అయినప్పుడు అందరూ వదిలిపెడతారు. మనకు తెలుసు, బాగా తెలుసు, రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని 12 సంవత్సరాల నుంచి భయంకరమైనటువంటి రక్తస్రావ వ్యాధితో బాధపడుతున్నప్పుడు మొట్టమొదట తల్లిదండ్రులు వదిలిపెట్టారు, చేసుకున్నవాడు వదిలిపెట్టాడు, కన్న పిల్లలు వదిలిపెట్టారు, అందరూ వదిలిపెట్టారు. దేవుని స్తోత్రం. మన జీవితంలో కూడా మనం అన్ని రకాల యోగ్యులమైనప్పుడు, మనం అన్ని రకాల ఆరోగ్యము కలిగి సంపాదించే వారం ఉండి అన్ని రకాల మేలుకరంగా ఉన్నప్పుడు మన పిల్లలు ప్రేమిస్తారు, భార్య ప్రేమిస్తుంది, భర్త ప్రేమిస్తాడు. కానీ మన ఆరోగ్యం చెడిపోయి మనం ఎందుకు పనికి రాకుండా అయిన తర్వాత అందరూ మనల్ని విడిచిపెడతారు. స్తోత్రము. కానీ ఇక్కడ రెండవది ఏంటంటే ఆయన చెయ్యి విడువనటువంటి దేవుడు. అందరు నిన్ను వదిలిపెట్టవచ్చు, కానీ నిన్ను జన్మనిచ్చిన వాడు, నిన్ను పోషిస్తున్నటువంటి వాడు నీ పట్ల బాధ్యత కలిగినటువంటి దేవుడై ఉంటాడు. స్తోత్రం. అన్నాడు, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిల్లినా నా కృప నిన్ను విడిచిపోదు. నేను నీతో చేసిన సమాధాన సంబంధమైన నిబంధన తొలగిపోదని నీ ఎడల జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నువ్వు ఆయన బిడ్డగా, ఆయన కుమారునిగా, ఆయన కుమార్తెగా నువ్వు ఈ లోకంలో జీవిస్తే అందరూ విడిచిపెట్టినా, నీకున్న ఆధారాలను వెళ్ళిపోయినా, కొన్ని కుటుంబాల్లో తల్లి లేనటువంటి పిల్లలు ఉంటారు, కొన్ని కుటుంబాల్లో తండ్రి లేని పిల్లలు ఉంటారు, కొన్ని కుటుంబాల్లో ఆధారం లేనటువంటి కుటుంబాలు ఉంటాయి. కానీ అలాంటి వారిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టేటువంటి వాడు కాదు. దేవునికి స్తోత్రము. కనుక ఆయన మరి చెయ్యి విడువనటువంటి దేవుడు. చెయ్యి ఎప్పుడు పట్టుకుంటారు అని అంటే, పిల్లలను తల్లిదండ్రులు ఎప్పుడు చెయ్యి పట్టుకొని నడిపిస్తారు? వాళ్ళు చిన్నతనంలో ఉన్నప్పుడు, వాళ్ళు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, వారికి మన సహాయం అవసరమైనప్పుడు తల్లిదండ్రులు వారి చేయి పట్టుకుంటారు. కానీ పెద్దవారమైన తర్వాత తల్లిదండ్రులు చేయి విడిచిపెడతారు. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే, మనం పుట్టింది మొదలుకొని మనం చచ్చే వరకు, ఈ లోకాన్ని విడిచిపెట్టే వరకు, ఏమండి, ముదిమి తల్లి ఒడిలో పడ్డది మొదలుకొని ముదిమి వచ్చే వరకు, తల వెంట్రుకలు నెరిచే వరకు ఆయన నిన్ను చెయ్యి పట్టుకొని నడిపించేటువంటి దేవుడు. ప్రతి పరిస్థితిలో నువ్వు దిగజారిపోయినా, కృంగిపోయినా, ఏవేవో పరిస్థితుల ద్వారా నువ్వెంతో భయంకరమైన స్థితిలోనికి నువ్వు వెళ్ళిపోయినా అందరూ విడిచిపెట్టొచ్చేమో, కానీ నీ దేవుడు నీ చెయ్యి విడిచిపెట్టాడు. నిన్ను ఆదరించడానికి, నీ పట్ల కృప చూపడానికి, నిన్ను ధైర్యపరచడానికి, తిరిగి నిన్ను నిలబెట్టడానికి ఆయన సమర్థుడైనటువంటి దేవుడు. దేవుని నామానికి స్తోత్రాలు. ఆయన చెయ్యలేనిది, ఆయన ఇవ్వలేనిది, ఆయన వల్ల కానటువంటిది ఈ లోకంలో ఏదీ లేదు. ఆరోగ్యం చెడిపోయిందా, బాగు చేయగలడు. అప్పుల్లో ఉన్నావా, తిరిగి నిలబెట్టగలడు. లోకమంతా నుండి విడిచిపెట్టిందా, శత్రువులందరినీ మిత్రులుగా చేయగలడు. అన్నీ చేయడానికి నీ దేవుడు సమర్థుడు. అంతేకాదు, అందరూ చెయ్యి విడిచినా ఆయన నిన్ను చెయ్యి విడువనటువంటి దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. చెయ్యి విడువనటువంటి దేవుడు. అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము
5వ వచనం. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం. దేవుని నామానికి స్తోత్రాలు. ఏమన్నాడు? నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూను ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. ఏమండి, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ఏనాడు విడువడు, నిన్ను ఏనాడు కూడా విడిచిపెట్టనని దేవుని యొక్క వాగ్దానం ఉంటున్నట్టుగా మనం గమనిస్తూ ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. అదే రీతిగా యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5-6 వచనాల్లో చూసినట్టయితే ఆయన నిన్ను చెయ్యి విడువనటువంటి దేవుడు. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడును నీ ఎదుట నిలువలేకయుండును. నేను మోషేకు తోడై ఉండినట్లు నీకును తోడయుందును. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము. వారికిచ్చదని ప్రమాణము చేసిన దేశములో, ఈ దేశములో నిశ్చయముగా నీవు ఈ ప్రజల స్వాధీనము చేసేదు. దేవుని నామానికి స్తోత్రం. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నువ్వు నిజంగా ఆయన సన్నిధిలో ఉంటే, నిజంగా ఆయన సహాయము కోరేటువంటి బిడ్డగా నువ్వు ఉన్నట్టయితే నిన్నెన్నడు విడువడు, ఎడబాయడు. కారణం ఏంటంటే వాగ్దానము చేసినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు కనుక నిన్ను విడువడు, ఎడబాయడు. మోషే యెహోషువతో చెప్తున్న మాట ఏంటంటే నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండు. నిన్ను విడువను, నిన్ను ఎడబాయను. నేను మోషకు తోడై ఉన్నట్టుగా నేను నీకును తోడై ఉంటాను. అనేకుల జీవితంలో పట్ల ఎన్నో సాక్ష్యాలు మనం విన్నప్పుడు అందరూ నన్ను విడిచిపోయారు, అందరూ నన్ను మర్చిపోయారు, కానీ నా దేవుడు నన్ను ఎన్నడూ విడువలేదు అని చెప్పేసి మనం చెప్పగలం. దేవుని స్తోత్రం. ఎందుకంటే ఆయన విడువని దేవుడు, మరువని తండ్రి. ఆయన ఏనాడు నిన్ను విడువడు, ఏమాత్రము నిన్ను విడిచిపెట్టనటువంటి దేవుడని ఆయన వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. మొదటిగా ఆయన కనికరము కలిగినటువంటి దేవుడు. రెండవదిగా ఆయన చెయ్యి విడువనటువంటి దేవుడు. జీవిత కాలమంతా నీ నీడ నిన్ను ఎలా వెంబడిస్తుందో ఆయన నీతో కలిసి ఆ రీతిగానే నీతో ఉండేటువంటి దేవుడు. ఈ లోకంలో నువ్వు పుట్టింది మొదలుకొని నువ్వు చచ్చే వరకు నీతో అందరూ విడిపోవచ్చేమో, కానీ ఆయన శాశ్వతంగా నీతో ఈ లోకంలో కాదు ఆ లోకంలో కూడా నీతోటి ఉండేటువంటి దేవుడై ఉంటున్నట్టుగా మనం గమనిస్తుంటున్నాము. రెండవదిగా విడువని దేవుడు. మూడవదిగా చూసినట్టుంటే నీ దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు. ఈ లోకంలో చాలామంది వాగ్దానం చేస్తారు, నీకు నేను తోడుగా ఉంటాను, నేను ఆదరిస్తాను, నేనున్నాను, భయపడకమని ఎంతోమంది చెప్తారు. కానీ ఆ చెప్పినటువంటి వాళ్ళంతా మధ్యలో వెళ్ళిపోతారు. కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన ఎలాంటి వాడు మన దేవుడు అంటే చదివితే మంచిదేమో. విలాప వాక్యములో 3వ అధ్యాయము 23వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయము 23వ వచనం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యము పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. నువ్వు ఎంతైనా నమ్మదగిన వాడు. అనుదినము నూతన వాత్సల్యము. దేవుని కాట ఈరోజు ఎంత ప్రేమ ఉంటుందో రేపు అంతకంటే ఎక్కువ ప్రేమ నీ మీద చూపుతాడట. దినదినము. ఏమండి, నూతన వాత్సల్యము అంటే కొత్త ప్రేమ. ఈ రోజున్న ప్రేమ ఉండదు, రేపు ఇంకా ఎక్కువగా ప్రేమిస్తాడట, మళ్ళీ ఎల్లుండి ఇంకా అంతకంటే ఎక్కువ ప్రేమిస్తాడు. అనంటే మన దేవుడు దినదినము నూతనమైన వాత్సల్యముతో మనల్ని ప్రేమించేటువంటి దేవుడు. అంతేకాదు, నీవెంతైనా నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రం. కొంతమంది మనతో అంటుంటాడు, అతడు ఒక పని చేస్తానని ఒప్పుకుంటే ఖచ్చితంగా అతడు చేస్తాడు, ఎందుకంటే అతడు నమ్మొచ్చు అతన్ని అని చెప్పేసి మనం అనుకుంటాం. దేవునికి స్తోత్రం. మన జీవితంలో పట్ల కొంతమంది మనుషుల మీద మనకున్నటువంటి నమ్మకాన్ని బట్టి, మనకున్నటువంటి ఆలోచనలు బట్టి ఏంటంటే అతడు మాట్లాడడు,
ఒకవేళ మాట్లాడితే, అతను వాగ్దానం చేస్తే, అతను చేస్తాడని చెప్పితే ఖచ్చితంగా అతడు చేస్తాడు, నమ్మొచ్చు అతని మాట అని మనం అనుకుంటాం. కానీ మన దేవుడు ఎలాంటి వాడంటే నమ్మదగిన దేవుడు. ఆయన పరిస్థితులను బట్టి మారే దేవుడు కాదు. నువ్వు చిన్నగున్నప్పుడు ఒక రీతిగా, నువ్వు యవనస్తులైనప్పుడు ఒక రీతిగా, నువ్వు వృద్ధాప్యంలోనికి వచ్చినప్పుడు ఒక రీతిగా కాదు. ఆయనే జీవితం అంతా కూడా ఒకే రకమైన ప్రేమతో నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మనుషుల ప్రేమలు మారుతాయి, మనుషుల ఆలోచనలు మారుతాయి. ఒకనాడు ప్రేమగా ఉన్నటువంటి వారు ఒకరోజు శత్రువులు కావచ్చు, ఒకరోజు శత్రువులుగా ఉన్నటువంటి వాళ్ళు మిత్రులు కావచ్చు. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మరి ప్రతి సమయం లోపట నీ జీవిత కాలమంతా ఆయన నమ్మదగిన దేవుడిగా ఉంటాడు. శత్రువు కాడు, నిన్ను ప్రేమించేవాడిగానే ఉంటాడు, నిన్ను ఆదరించేవాడిగా ఉంటాడు. నీ కష్టములో దేవా నాకు సహాయం చేయమన్నప్పుడు, ఆయన సహాయం కొరకు నీ చేయి చాపినప్పుడు ప్రతి క్షణము నిన్ను ఆదుకోవడానికి, ఆదరించడానికి, నీ పట్ల కృప చూపడానికి ఆయన 24 గంటలు తన హస్తాన్ని నీ కొరకు చాపి ఉంచుతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. కనుక మన దేవుడు నమ్మదగినటువంటి దేవుడని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. అందుకే ఆ క్రీస్తు యేసులో రాట ఆయన చేసిన వాగ్దానములన్నీ కూడా నమ్మదగినటువంటి వాగ్దానములని దేవుని యొక్క వాక్యం సెలవిస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైన సహోదరి, సహోదరుడా, నీవు సేవిస్తున్న దేవుడు, నీవు ప్రేమిస్తున్న దేవుడు, నీవు వెంబడిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడో నీవు ఎరిగినట్టయితే, నువ్వు తెలుసుకున్నట్టయితే నీ జీవిత కాలమంతా నమ్మకంగా ఆయన మీద నువ్వు ఆధారపడి ఉంటావు. చూడండి, పిల్లలకు ఆరోగ్యం చెడిపోతే, భయంకరమైన జ్వరముతో లేక భయంకర బాధలు ఉన్నప్పుడు, వాళ్ళు తల్లి ఒడిలో తండ్రి ఒడిలో ఉన్నప్పుడు వాళ్ళు నిశ్చింతగా నిద్రపోతారు. కారణం ఏంటో తెలుసా? మా తల్లి నాకు మేలే చేస్తుంది, ఆ తల్లి నా కొరకు ప్రాణం పెట్టడానికి కూడా వెనకపోదని ఆ పిల్లకు తెలుసు. కనుక ఆ బాధలు వేదనలో పట్ట ఆ పాప ఏం చేస్తుందంటే తడివి చూస్తుంది. తల్లి ఉన్నట్టయితే నిశ్చింతగా నిద్రపోతుంది. ఒకవేళ తండ్రి ఒడిలో ఉండనుకో, మా డాడీ నా కొరకు ఏమైనా చేయగలడని చెప్పేసి ఆ బాధలో ఒకసారి లేచి ఏం చేస్తారంటే అలా తండ్రిని తడుముతాడు. తడినప్పుడు నా తండ్రి ఉన్నాడు, నా బాధలో నన్ను ఆదరిస్తాడు, నా బాధలో నాకు మేలు చేయడానికి తగినవాడు, నా పట్ల శ్రద్ధ తీసుకున్నటువంటి తండ్రి ఉన్నాడని చెప్పేసి ఆ కుమారుడు నిశ్చింతగా ఆ బాధలో నిద్రపోతాడు. కారణం ఏంటంటే పిల్లలు తల్లిదండ్రులను నమ్ముతున్నారు. దేవునికి స్తోత్రం. మన జీవితంలో కూడా మన పరలోకపు తండ్రి అంతకంటే శ్రేష్టమైనటువంటి వాడు, అంతకంటే ప్రేమ కలిగినటువంటి వాడు, అంతకంటే మనల్ని ఆదరించడానికి, ధైర్యపరచడానికి, మనకంటే మించి మనల్ని ప్రేమించేటువంటి మనసు కలిగినటువంటి గొప్ప దేవుడు. అందుకే మన దేవుడు నమ్మదగినవాడు. ఆయన నమ్మదగినవాడు. ఆయన మనకెప్పుడు మోసం చేయడు. ఆయన ఎప్పుడూ మన పట్ల దూరంగా ఉండేటువంటి దేవుడు కాదు. మనము మన ఇష్టానుసారంగా జీవిస్తాం. కొన్ని సందర్భాల్లో ఆయన ఎక్కువగా ప్రేమిస్తాం, కొన్ని సందర్భాల్లో ఆయనకు దూరంగా వెళ్ళిపోతూ ఉంటాం. కానీ దేవుడు మన జీవితం అలాగా ఉండడు. అన్ని పరిస్థితుల్లో నీకు సమీపంగా ఉండి నిన్ను ఆదరించడానికి, నిన్ను ధైర్యపరచడానికి, నీ పట్ల కృప చూపడానికి ఆయన నమ్మకత్వాన్ని మన పట్ల నెరవేర్చేటువంటి దేవుడై ఉంటున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం. అందుకే తిమోతి రాస్తూ ఒక మాట అంటాడు. ఏమంటే, మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడిగానే ఉంటాడు. మనమందరం నమ్మదగిన వారము కాదు, పరిస్థితులకు అనుగుణంగా మనం నడుచుకునేటువంటి మనుషులము. కానీ మన దేవుడు అట్లా నడుచుకోడు. మనము నమ్మదగని వారమైనప్పటికీ ఆయన నమ్మదగిన దేవుడిగా ఉంటాడు. ఆయన స్వభావమునకు విరుద్ధమైనటువంటి కార్యము మన దేవుడు ఎప్పుడు కూడా మన జీవితంలో జరిగించాడు. మనము నమ్మదగని వారమైన ఆయన నమ్మదగిన వాడుగా, మేలు చేసే దేవుడిగా, ఆదరించే దేవుడిగా, కృప చూపే తండ్రిగా ఆయన మన పట్ల తన కార్యములు జరిగించేటువంటి దేవుడై ఉంటాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. 3 విషయాలు మనం విన్నాం. 1, ఆయన కనికరము గల దేవుడు. నువ్వు బాధలు, వేదనలు, దిక్కు చోతనటువంటి స్థితిలో ఉన్నప్పుడు నీ మీద జాలిపడి కనికరపడేటువంటి దేవుడు మొదటిగా. 2, నువ్వే పరిస్థితిలో ఉన్నా, అందరూ నిన్ను చెయ్యి విడిచినా ఆయన చెయ్యి విడువనటువంటి దేవుడుగా నీతో ఉండేటువంటి దేవుడు 2వదిగా. 3వదిగా చూసినట్టంటే ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన నీ జీవిత కాలమంతా నీతో ఉండి నిన్ను ఆదరించి, నిన్ను ధైర్యపరిచి,
నీకు తన నమ్మకత్వాన్ని చూపించేటువంటి నమ్మకమైన దేవుడు నీతో నాతో ఉంటాడు. ఇంత గొప్ప దేవుణ్ణి మనము దేవునిగా కలిగి ఉన్నాం. మరి అందుకే యెహోవా దేవుడుగా గల జనులు ధన్యులు. మనము ధన్యులం. ఎందుకంటే మనము సేవిస్తున్నా, మనం ప్రేమిస్తున్నా, మనం వెంబడిస్తున్నటువంటి దేవుడు ఎలాంటి వాడంటే, మొదటిగా కనికరము గల దేవుడు, రెండవది చెయ్యి విడువని దేవుడు, మూడవది నమ్మదగిన దేవుడు. ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్న మనము జీవితంలో నిరాశ, జీవితంలో నిస్పృహలతోటి, జీవితంలో అన్ని పొడగొట్టుకున్న వారిగా ఉండకుండా, నాకంటూ ఒక దేవుడు ఉన్నాడు నమ్మదగిన వాడని ఆయన వైపు చూస్తూ ఆయన సన్నిధిలో నడిచే కృపా భాగ్యము దేవుడు మనకు అనుగ్రహించాల. అందుకే విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించేటువంటి యేసు వైపు చూస్తూ ఈ జీవిత యాత్రను కొనసాగించేటువంటి కృపను దేవుడు మనందరికీ దయచేసి ఆదరించి నడిపించును గాక. ఆమేన్.